సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికీ ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికీ ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. ఇంతవరకు మరణాతా థియలాజికల్ సెమినరీని గురించిన సంక్షిప్త వివరణ మీరు చూశారు. హైదరాబాదులో 2.5 దశాబ్దాలుగా బైబిలును నేర్పించే ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. మరణాతా థియలాజికల్ సెమినరీలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కోర్సులు ఉన్నాయి. యువతి యువకులకు వేర్వేరు వసతులతో కూడిన ఏర్పాట్లు చేశాము. విశాలమైన గ్రంథాలయము, సుశిక్షితులైన ఉపాధ్యాయులు దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్పిస్తున్నారు. ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థ కనుక వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలని భావించిన యువతి యువకులు మమ్మలను సంప్రదించండి. తెలుగు రాయటం, తెలుగు చదవటం, మారుమనస్సు అనుభవము పొందినటువంటి వారు మమ్మలను సంప్రదించాలి. కాస్త అవగాహన కలిగి దేవుని సంగతులను గ్రహించాలనుకునేవారు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే బాగుంటుంది కనుక అలాంటి వాళ్ళను ప్రోత్సహించవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. మీలో కొంతమందికి ఉన్న చిన్న అపోహను తొలగించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ స్కూల్లో థియాలజీ నేర్పిస్తారండి, థియాలజీ నేర్చుకుని చేసే సేవ ఏమీ ఉండదండి, మేము ఎక్కడా నేర్చుకోకుండానే చాలా సంఘాలు నిర్మించామండి, చాలామందికి సువార్త చెబుతున్నామండి అని మీలో కొంతమంది భావిస్తారు. అది నిజమే. మీరు దేవుని సేవలోకి వచ్చిన రోజుల్లో ఇన్ని వసతులు సౌకర్యాలు లేవు, ఇన్ని బైబిల్ స్కూల్స్ లేవు. దేవుడే మీకు నేర్పించిన మాట నిజం. పరిశుద్ధాత్ముడు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి ఓ సంస్థను నిర్మించటానికో, ఓ సంఘాన్ని, సంఘములను నిర్మించటానికో అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ రోజుల్లో దేవుడిచ్చిన అవకాశాలను కూడా మనం వినియోగించుకోవాలిగా. నేను బైబిల్ స్కూల్లో చదువుకోలేదు కనుక మీరు కూడా చదువుకోనక్కర్లేదు, థియాలజీ చదవనక్కర్లేదని మనం అనకూడదు కదా. మనం చదువుకోలేదని మన పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించకుండా ఉంటున్నామా? మనం తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాం కనుక మన పిల్లలు కూడా అదే మీడియంలో చదువుకోవాలని మీరైనా నేనైనా భావిస్తామా? ఒకప్పుడు మనం పూరి గుడిసెలో ఉన్నాము కనుక ఇప్పుడు కూడా పూరి గుడిసెలోనే ఉందామని మనం భావిస్తామా?
కాలానుగుణంగా దేవుడు మనలను దీవించిన కొలది కొన్ని మార్పులు చేసుకుంటున్నాం కదా. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను కనుక ఇప్పుడు కూడా ఇలా ఉంటానని అనుకోవట్లేదుగా. విశ్వాసంలో మనం అలా ఉండాలి, పద్ధతులలో మనం అలా ఉండాలి. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని కొన్ని సంగతులను మనం గ్రహించాలి కదా. అందుకని దేవుని వాక్యాన్ని నేర్చుకునే కేంద్రాలకు యవనస్తులను ప్రోత్సహించవలసిన బాధ్యత దేవుని సేవకులపైనే ఉన్నది. సంఘములు ఏ విధంగా పెరుగుతాయండి? శిష్యులు లేకుండా సంఘాలు ఎలా పెరుగుతాయి? మీరు నేను మరికొందరే దేవుని సేవ చేయలేరు కదా. విస్తారమైన దేవుని సేవలు జరిగించడానికి అనేక మంది అవసరత ఉన్నప్పుడు కాస్త క్రమంగా నేర్పించే స్థలాలకు యవనస్తులైన వారిని ప్రోత్సహించి పంపించాలి. ఇంకొక మాట, బైబిల్ స్కూల్స్లో థియాలజీ నేర్పిస్తారు, థియాలజీ వలన ప్రయోజనం లేదు అని అనుకుంటారు కొంతమంది. థియాలజీ అంటే దేవుని గురించి అధ్యయనం చేయటం. థియోస్ అంటే గాడ్, ఆలజీ అంటే శాస్త్రము. అంటే దేవుని గురించి తెలుసుకునే శాస్త్రమే థియాలజీ. ఆ మాటకు వస్తే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం బహిరంగ సమావేశంలోనూ మరి ఎక్కడైనప్పటికీ మీరు దేవుని గురించే మాట్లాడుతున్నారు కానీ మరి ఎవరి గురించి మాట్లాడటం లేదు. అంటే మీరు కూడా థియాలజీనే మాట్లాడుతున్నారు. ఈ సంగతి తెలియక అదో రకంగా భావిస్తారు. అంటే దేవుని అర్థం చేసుకుని అర్థవంతమైన పద్ధతిలో ఇతరులు అర్థం చేసుకోవడానికి వీలుగా కొంత అధ్యయనం చేయటం మంచిది కదా. ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది కదా. దైవ సంబంధితమైన సంగతులను నేర్చుకుంటే తప్పేంటండి? అవకాశం లేనప్పుడు నాకు అవకాశం లేదు, మీరన్నా వెళ్ళండి అని ప్రోత్సహించాలి. కానీ నేను చదవలేదు కనుక మీరు చదవనక్కర్లేదు, నేను వెళ్ళలేదు కనుక మీరు వెళ్ళనక్కర్లేదనే అదో రకమైనటువంటి భావనతో ప్రజలను వారున్న మానసిక స్థితిలోనే ఉంచటం మంచిది కాదని నా సలహా. మీరు జాగ్రత్తగా ఈ సంగతులను ఆలోచించవలసినదిగా మనవి చేస్తున్నాను. ఆసక్తి కలిగిన యువకులు కార్యక్రమం అయిపోయిన తర్వాత మమ్మలను సంప్రదించండి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో భక్తుడైన పేతురు ఆయా స్థలములలో చెదరి ఉన్న విశ్వాసులను ఉద్దేశించి చెప్పినటువంటి మాట, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. పరదేశులు, యాత్రికులు అంటే మన జీవన యాత్రను ఈ విధంగా పోల్చి భక్తుడు తెలియజేస్తున్నాడు. అది నిజమే కదండి. మనం పరదేశంలో ఉన్నాము అంటే ఏదో ఒక రోజున ఇప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాతో, 150 సంవత్సరాల తర్వాతో, 200 సంవత్సరాల తర్వాతో ఈ భూలోకములో ఉన్న ప్రతి మనిషి కూడా లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన అవసరత ఉన్నది. ఈ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కొన్నిసార్లు మనకు తెలిసిన సంగతులు తెలియనట్లుగా, మరిచిపోయినట్లుగా ఉండటం మనకు అలవాటు. కానీ వాస్తవాలను వాస్తవాలుగానే మనం మాట్లాడుకోవాలి. అంటే ఈ లోకములో జీవించిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున యాత్రను ముగించుకుని వెళ్ళాలి అనే భావాన్ని తెలియజేస్తూ ఓ అద్భుతమైన మాటను చెప్పాడు. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి. భోజనం చేయటం, మంచి బట్టలు ధరించటం, సంతోషంగా జీవించటం, కుటుంబముతో కలిసి జీవించటం, పిల్లలు వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉండటం, ఇవన్నీ శరీరానికి సంబంధించినవే. అయితే వీటి గురించిన ఇబ్బంది ఏమీ లేదు. శరీరాశలు అంటే నేను ఇంతవరకు చెప్పినటువంటివి తప్పని కాదు. దేవునికి విరుద్ధమైన శరీరాశలను విసర్జించాలి. ఈ శరీరం కొన్నిసార్లు దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు ప్రోత్సహించటం, అనవసరమైన సంగతులకు ప్రేరేపించటం, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా ప్రవర్తించే పద్ధతులను కొన్నిసార్లు మనసు శరీరాన్ని రెచ్చగొట్టినప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటినే మనం అరాచకాలు అంటున్నాం కదా. ఈ రోజుల్లో ఈనాటి సమాజం కొన్ని దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి కారణం కొంతమంది మనుషులు. అలాంటి కీడు కలిగించే మనుషులు మీ ఊర్లో ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. వారు కూడా మనలాంటి వారైనప్పటికీ వారి స్వభావము తోటివారికి మేలు చేసే విధంగా లేకుండా కీడును జరిగించటానికి వారెంతో ప్రేరేపించబడుతున్నారు. వారిని ఎవరూ కూడా సాధు చెయ్యలేకపోతున్నారు. కనుక వారి వలన ఏ విధమైన ప్రయోజనము లేదు.
కన్న తల్లిదండ్రులకు ప్రయోజనము లేదు, కట్టుకున్న వాళ్లకు ప్రయోజనము లేదు, కడుపున పుట్టిన వాళ్లకు ప్రయోజనము లేదు, తోడబుట్టిన వారికి ప్రయోజనము లేదు. వారు జీవిస్తున్నారు, ఆ జీవితము వలన వారికే పెద్దగా ప్రయోజనం లేదు, ఇతరులకు అసలు ప్రయోజనము లేదనే సంగతి మనం చెప్పగలం. శరీరాశలు అంటే అలాగే ఉంటాయి. అంటే దేవునికి లోబడకుండా ఒక మంచితనము, ఒక పద్ధతి, ఒక సాత్వికము, ఒక సహనగుణము ఇలాంటి లక్షణములకు విరుద్ధముగా ఉంటూ అనవసరమైన కార్యక్రమాలను జరిగించి కుటుంబానికి, సమాజానికి, తోటివారికి గలిబిలిని కలిగించే ధోరణులు. ఇక్కడ భక్తులైన వారిని ఉద్దేశించి చెప్పే మాట ఏమిటంటే, విశ్వాసులారా, ప్రభునందు విశ్వాసముంచినటువంటి భక్తులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారనే సంగతిని మొట్టమొదటిగా గ్రహించాలి. అంటే ఏదో ఒక రోజున 100-150 సంవత్సరాల తర్వాత అయినా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు అనే సంగతిని గుర్తించి అనవసరమైన వ్యామోహాల మధ్యలో బంధించబడి రకరకాలైన కార్యక్రమాలను చేపట్టి నేను ఇక్కడే శిలలాగా ఉండిపోతాను అనే భావనలో జీవించకుండాను కాస్త దాతృత్వముతో, మంచితనముతో, దైవ సంబంధితమైన లక్షణాలతో జీవించటం నేర్చుకోండి అనే ఆలోచనను చెప్పకనే చెబుతున్నాడు అన్నమాట. దేవుని ప్రజలారా, మనందరం గమనించవలసినది ఏంటంటే, ఈ పరదేశులను యాత్రికులమై ఉన్నామనే భావనను సరిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకములో మన చుట్టూ ఉన్న ఆకర్షణల మధ్యలో మనం బంధించబడం, అనవసరమైన వాటి చుట్టూ తిరిగి సమయాన్ని, సామర్థ్యాన్ని వ్యర్థం చేసుకోకుండాను అర్థవంతమైన భక్తి పద్ధతులను అనుసరిస్తూ ఉంటాము. కొంతమంది భక్తి చేస్తున్నప్పటికీ భక్తి సారము వారి జీవితాలలోకి ఇంకా రాలేదు. మారు మనసు పొందామంటారు, బాప్తిస్మం పొందామంటారు, సంఘాలలో చేర్చబడ్డామంటారు, 3 తరాల నుంచి క్రైస్తవులము, 4 తరాల నుంచి క్రైస్తవులము అని కొంతమంది చెబుతారు. అది వారికి ఉన్న ఆధిక్యత, దానిని మనం కాదని చెప్పే ప్రయత్నం ఏమీ లేదు. కానీ వాళ్ళు గొప్పవాళ్లే. కానీ ప్రస్తుతము ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు, ఎలా భక్తి చేస్తున్నారు అనేది కూడా ప్రధానమే కదా. యాత్రికులు, పరదేశులనే సంగతిని గుర్తించి మనం ఎంతవరకు ఇహలోక సంబంధాలపై వ్యామోహాలను పెంచుకోవాలో ఆ సంగతిని తెలుసుకోవాలి. నేను ఇక్కడే ఉండిపోతాను అన్నట్లుగా భావించి అదో రకమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండటానికి వీల్లేదు. మరి శరీరాశలను జయించటానికి పరిశుద్ధాత్మ సహాయముతో ముందుకు సాగాలి అనే భావాన్ని పేతురు భక్తుడు తెలియజేశాడు. ఆ తర్వాత 119వ కీర్తన 54వ చరణములో ఈ విధముగా ఉన్నది: యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. రచయిత చెప్పినటువంటి గొప్ప మాట. యాత్రికుడనైన నేను అంటే దాని అర్థం ఏంటి? ఈ జీవిత యాత్రలో ఉన్న నేను అని అర్థం అన్నమాట. ఆ ఊరు ఈ ఊరు వెళ్ళటం యాత్ర కాదు. అది 2 రోజులో, 3 రోజులో, 10 రోజులో, నెల రోజులో ఆ యాత్ర అయిపోతుందో మరలా తిరిగి మన ఇంటికి వచ్చేస్తాము. దాని గురించి మాట్లాడటం లేదు. జీవన యాత్రలో ఉన్నటువంటి నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. అంటే ప్రభు నిర్మించిన ఒక ధర్మశాస్త్ర వ్యవస్థలో ఉన్న సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని పాటల రూపంలో పాడుకుంటూ ఓ పద్ధతిని అనుసరించి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అన్నమాట. అందుకనే మనం అప్పుడప్పుడు పాటలు పాడుకుంటాము. ప్రార్థనా మందిరాలలో చక్కగా కమనీయంగా పాటలు పాడి వినిపిస్తున్నారు. అవి మనోహరంగా మన మనస్సులను తాకినప్పుడు అద్భుతంగా స్పందిస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, మనందరం కూడా ఈ లోకంలో కదిలిపోతూ ఉన్నవాళ్ళం. ఆ భావాన్ని గుర్తు చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అనవసరమైనటువంటి పంతాలు, పట్టింపులు, గొడవలు సృష్టించుకుని ఉన్న జీవితంలో సగభాగాన్ని అనవసరమైన సంగతులకే కేటాయించి అవసరమైన వాటిని పట్టించుకోకపోవటం అమాయకత్వం కదా. అర్థం లేనటువంటి వాళ్ళు జరిగించే పనులుగా ఉంటాయి. అవి కొన్నిసార్లు మీరు నేను తెలుసో తెలియకో జరిగించి ఉంటాము. వాటిలో నుంచి ఉపసంహరింపబడి జీవితాన్ని అర్థవంతంగా జీవించాలి. దేవుని లేఖనాలు మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ప్రార్థనా మందిరాలకు వెళ్ళినంత మాత్రాన బుద్ధి వికాసం అందరికీ వస్తుందని మనం భావించలేము. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనకు వెళ్ళిన మాట నిజమే, కానీ ఎంత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నారు, వినిన వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వివేచనతో గ్రహించారు, ఆ వాక్యాన్ని ఏ విధంగా జీవితానికి అన్వయించుకున్నారనేది ప్రధానమైన ప్రశ్న కదా. వినుట మాత్రము విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అని
యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటను ప్రభు కూడా జ్ఞాపకం చేసుకుని చెప్పాడుగా. చాలామంది వింటారు కానీ గ్రహించరు, చాలామంది బోధిస్తారు కానీ గ్రహించరు. దీని వలన తీవ్రమైన నష్టం క్రైస్తవ సంఘానికి కలుగుతోందండి. నేను దేవుని వాక్యం విన్నాను, చాలా బాగా చెప్పారు అంటారు. ఏం చెప్పారండి అని అడిగారు అనుకోండి, అసలు ఏం చెప్పారో వాళ్ళు గుర్తుపెట్టుకోరు. బాగా చెప్పారు అంటారు, ఏం చెప్పారండి అని అడగండి మీరు, ఏమనండి మర్చిపోయాను అంటారు. అలాంటప్పుడు ఆ బాగా చెప్పినటువంటి వాక్యం వీళ్ళ జీవితాలను ఏ విధంగానూ బాగు చేయదు. ఇదే కదా ఈ రోజుల్లో జరుగుతూ ఉన్న పెద్ద ఇబ్బందికరమైన సంగతి. దేవుని లేఖనాలు మనం శ్రద్ధగా విని అందులో ఉన్న భావాలను గుర్తించాలి. అదేమంటే నేను 30 ఏళ్ల నుంచి విశ్వాసిని, 40 ఏళ్ల నుంచి సేవకుణ్ణి, చాలా బోధలు చేశాను, చాలా సంఘాలు నిర్మించాను, చాలా సంతోషం, వాళ్ళు గొప్ప సేవ చేశారు, దాని గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు భక్తి చేశామనేది ఒక లెక్కే కానీ అది ప్రధానమైన లెక్కగా భావించడానికి వీలు లేదు. అసలు జీవితంలో ఎంత మార్పు వచ్చింది, మన బుద్ధిలో ఎంత వికాసం వచ్చింది, ఎంత బాధ్యతను మనము నేర్చుకున్నాము అనేది ప్రధానమైన సంగతి. ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించామనేది ప్రధానమైన సంగతి. ఎంతమందిని సంఘాలలో నుంచి తోలేశామనేది పెద్ద లెక్కలోకి వచ్చే అంశం కాదు. ఏదో ఒక కారణంతో కొంతమంది సంఘాలలో గలిబిలిని సృష్టించి గందరగోళం చేసి మాకు సంబంధించిన వాళ్ళని, మా ఊరికి సంబంధించిన వాళ్ళని, మా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని ఏదో ఒక విధంగా వేర్పాటువాదాన్ని చొప్పించి వారి ప్రాధాన్యత కొరకు రకరకాలైన కార్యక్రమాలను జరిగించడానికి వారి అనుభవము, వారికి ఉన్నటువంటి భక్తి సంవత్సరాలు ఉపయోగపడ్డాయా? సహనముతోనూ ఓర్పుతోనూ సంఘమును ఒకటిగా ఉంచడానికి వారి అనుభవము ఉపయోగపడాలా? ఒకసారి ఆలోచన చేయండి. యాత్రికులు పరదేశులమయ్యున్నామనే సంగతిని తెలుసుకుంటే ఇలా వ్యవహరిస్తారా? ఈ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దైవ సేవకులకు తీవ్రమైనటువంటి విఘాతాన్ని కలిగిస్తూ ఏ విషయంలోనూ కలిసి రాకుండాను కొంతమందిని పోగు చేసుకుని అమాయకులైనటువంటి వారిని వెంట వేసుకుని అర్థం లేనటువంటి కార్యక్రమాలను జరిగించటం గల ఉద్దేశం ఏమిటి? నిజంగా అక్కడ ఏదైనా తప్పు జరుగుతోంది, దేవుని వాక్యానికి విరుద్ధమైన పోకడలు తెగించి మరీ జరుగుతున్నాయి, అలాంటి వాటిని అడ్డుకున్నాము అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి స్థలములో పరిశుద్ధ కార్యక్రమాలు జరగాలి. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది వాటికి విరుద్ధంగా ఉన్నందున వ్యతిరేకంగా మనం మాట్లాడవలసి వస్తుంది, తొలగించవలసి వస్తుంది. వాటి గురించి మనం మాట్లాడనక్కర్లేదు. కానీ సమర్థులైనటువంటి నాయకులు, సమర్థులైన విశ్వాసులు, బాధ్యత వహించే వాళ్ళు ఉండగా మన ప్రాధాన్యత ఏదో తగ్గిపోయిందని అదో రకమైనటువంటి భావనతో కొన్నిసార్లు కొంతమంది అర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తూ గలిబిలిని సృష్టిస్తున్నారు. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవలసింది, మనము ఈ లోకములో కొంతకాలం జీవించమని దేవుడు మనకు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రధాన అంశం. కానీ అనవసరమైనటువంటి సంగతులను సృష్టించుకుని అదో రకమైనటువంటి భావనతో కూడిన భక్తి కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా మనకెటు తిరిగి ప్రయోజనం ఉండదు, ఇతరులకు కూడా విఘాతాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. వీటిని మనం పరిశీలించాలి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయును అంటే నా జీవన యాత్రలో నీ మాటలే పాటలుగా పాడుకుంటూ నేను చక్కగా బ్రతుకుతున్నానయ్యా. అవి నన్ను అదుపులో ఉంచడానికి కారణమవుతున్నాయి. నన్ను నేను అదుపులో ఉంచుకుని నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని చెప్పాడు. మరొక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా ఉన్నది. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అంటే కొంతమంది ప్రభుని సేవించినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. కొంతమందిని మనం చూసినప్పుడు దేవుని కొరకు పట్టుదలతో, నిశ్చయతతో ఎంత గొప్పగా దేవుని సేవలో, దేవుని భక్తిలో ముందుకు సాగుతారో, అంటే వారు ఎంతసేపు భూలోకంలో ప్రభువును నమ్ముకున్నాక ఎంతగా దీవించబడ్డామో, ఎన్ని స్వస్థతలు పొందుకున్నామో, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నామో, ఎంత పొలం కొనుక్కున్నామో, ఎన్ని వాహనాలు కొనుక్కున్నామో,
మనం ఏ స్థాయిలో ఉన్నాము, దేవుడు అభివృద్ధి చేశాడు అంటే ఇదే కదా అన్నట్లుగా కొంతమందికి అనిపిస్తుంది. అది దేవుడిచ్చే అభివృద్ధి కాదని అనటానికి వీల్లేదు, కానీ అన్నిసార్లు భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధినే దేవుని ఆశీర్వాదంగా చూడలేంగా. ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా దేవుని వరముగా మనం చూడాలి కదా. విశ్వాసములో స్థిరత్వము కూడా దేవుడు అనుగ్రహించినటువంటి అభివృద్ధే కదా. కదలని తత్వం, ఏ పరిస్థితి వచ్చినా ఎవరొచ్చినా 600 100 ప్రభువుని అంటిపెట్టుకుని జీవించే ఆ స్థిరమైన ధోరణి ఉన్నదే, అది కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వరమేనండి. దేవుని దీవెనలు అంటే మీకు నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి, పొలం ఇచ్చాడండి, ఉద్యోగం ఇచ్చాడండి, పెళ్లి చేశాడండి, పిల్లలను ఇచ్చాడండి, పిల్లలను విదేశాలకు పంపించాడండి, మేమిద్దరం ఇక్కడ మిగిలిపోయామండి, పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారండి, చాలా సంతోషం అండి, ఒకప్పుడు మా పరిస్థితి ఇలా లేదండి. ఇవి సహజంగా మనం వింటాము. ఇవి దేవుడు చేసినటువంటి గొప్ప సంగతులే, వాటిని కాదని కూడా నేను అనట్లేదు. వాటినే కేవలము ఆశీర్వాదాలుగా మనం భావించడానికి వీల్లేదుగా. అంటే ఎంతసేపు ఈ భూలోకములో మనం ఎంత సంపాదించుకున్నామో, ఎన్నిళ్ళు కట్టుకున్నామో, ఎన్ని కోట్లు సంపాదించామో, ఇది స్థిరమైన ఆశీర్వాదమా? ఈ ఆశీర్వాదములు అనుకునే వాటిని ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళాలి కదా. పరలోకంలో మనం ధనము కూర్చుకోవలసిన అవసరత ఉన్నది కదా. ప్రభువైన యేసుక్రీస్తు జీవన సూత్రాలను మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా చెప్పాడండి. పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి, ఎందుకంటే ఈ లోకంలో మీరు యాత్రికులు, పరదేశులు కదా. పరలోకానికి వచ్చినప్పుడు, అనగా దేవలోకానికి వచ్చినప్పుడు సత్క్రియలు అనే ధనమును మీరు పరలోకములో కూర్చుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది అని ప్రభు చెప్పినటువంటి ఆ సంగతులపైన దృష్టిని కేంద్రీకరించడం మనలో ఎంతమందికి చేతనయిందండి? ఎంతసేపు ఇక్కడ ఆశీర్వాదాల కొరకైన ప్రార్థనలను కోరటం తప్ప నా విశ్వాసములో అభివృద్ధి కావాలండి, నేను చాలా కాలంగా ప్రభుని సేవిస్తున్నాను, నేను స్థిరమైనటువంటి విశ్వాసములో జీవించాలి, అనేక మందికి ఆదర్శవంతంగా ఉండాలి, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాలి, నా కుటుంబ సభ్యులను దేవుని సన్నిధికి నడిపించాలి, లేదా నేను ఇంతమందిని ప్రభు సన్నిధికి నడిపించాను అనే అభ్యుదయ భావముతో కూడిన భక్తి విధానం ఎంత మేర ఉన్నది మన సంఘాలలో, మన ప్రాంతాలలో, మన ఉపదేశాలలో? ఆలోచించండి ఒకసారి. ఈ లోకములో వదిలిపెట్టి వెళ్ళిపోయే వాటినే దేవుడు మనకు సహాయం చేశాడు. మంచిదే, దేవుడే సహాయం చేశాడు, స్వస్థతనిచ్చాడు, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచాడు, కాదని నేను అనటం లేదు. జాగ్రత్తగా వినాలి. ఇక దీవెనలు అంటే ఇక అవేనా? అంతకంటే మించినవి ఏమీ లేవా? అంతకంటే మించిన సాక్ష్యములు మీకు నాకు ఏమీ లేవా? సామాన్యమైనటువంటి సంగతులను అసామాన్యమైన సంగతులుగా, అద్భుత సాక్ష్యాలుగా చెప్పుకొని బ్రతికేద్దామా? అంతకంటే మించిన సాక్ష్యాలు చెప్పాలనే ఆలోచన కానీ, దేవుని కొరకు వినియోగింపబడాలనే ధోరణి కానీ ఎంతమందికి ఉన్నది? నేను ఒక మనిషికి సువార్త చెప్పాను, చాలా కష్టంగా అనిపించింది ఆరంభంలో. పరిశుద్ధాత్ముడు అద్భుతాన్ని చేశాడు, ఆ బిడ్డ జీవితంలో ఉన్న పాపాన్ని ఆయనకే చూపించాడు, అందులో నుంచి బయటపడ్డాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకుని పలానా సంఘంలో కొనసాగుతున్నారు, కుటుంబం అంతా కూడా దేవుని సేవిస్తూ దేవునిలో ముందుకు సాగుతున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందనే సాక్ష్యాలు మనం ఎప్పుడు వింటామో? అద్భుత సాక్ష్యం అంటే నా దృష్టిలో అదేనండి. అద్భుత సాక్ష్యం అంటే ప్రభువుని విశ్వసించక ముందు ఎన్ని దారుణాలు చేశారు, ఎంత దుర్మార్గంగా బ్రతికారు అని 2 గంటలో 3 గంటలో 4 గంటలో వివరించి ప్రభువుని నమ్ముకున్నాక ఏం చేస్తున్నారో ఏమో చెప్పకుండా ముగించడం అద్భుతమైన సాక్ష్యం కాదు. చెడిపోయినటువంటి వాళ్ళు చెడిపోయిన కార్యక్రమాలు జరిగించక ఏం చేస్తారు? వారు చేసిన ప్రతి దైవ విరుద్ధమైన పనిని, సమాజ విరుద్ధమైన పనిని వివరించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా కొంతమంది వింటారు. మంచిదే. ప్రభువుని విశ్వసించిన తర్వాత ఏం చేస్తున్నారు, దానికి ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుందేమో. దేవుని ప్రజలారా, మన దృక్పథాన్ని, మన పద్ధతులను మనం మార్చుకోకుండా, నాకు అన్నీ తెలుసండి, నాకు ఎవరో చెప్పనక్కర్లేదండి, నేను కూడా చాలా సంగతులు బోధిస్తున్నానండి, ఇవన్నీ మంచిదే. ఆధ్యాత్మిక పరిపక్వతతో గంభీరమైనటువంటి దేవుని సంగతులను గ్రహించి ప్రజలకు నేర్పించవలసిన వాటిని నేర్పించి
ప్రజల ఆధ్యాత్మిక జీవన వికాసానికి తోడ్పడే బోధలు, పాటలు, కార్యక్రమాలు మనం జరిగింపబద్ధులమై ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇక్కడ భక్తులైనటువంటి వారు ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, కొంతమంది వాగ్దాన ఫలమును అనుభవించారు, అనుభవించిన వారిని వీరు చూచారు, వీరికి ఆ వాగ్దానాలు ఇంకా చేరలేదు. అయినప్పటికీ భూమి మీద యాత్రికులము, పరదేశులము గనుక మేము వాటిని పొందుకోకపోయినా మాకేమీ ఇబ్బంది లేదు, దేవుని సన్నిధిలో మేము వాటన్నిటినీ పొందుకుంటామనే ఒక దృఢ నిశ్చయంతో వారు దేవుని సేవించారు. అంటే భౌతికంగా కొంతమంది దీవెనలను వారు చూడలేకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో, దేవుని లోకములో వాటిని పొందుకునే నిశ్చయత కలిగిన వారై జీవితాలను కొనసాగించారు అని చెబుతున్నాడు అన్నమాట. కొంతమంది దీవెనలు ఎక్కడ పొందుకుంటారో, కొంతమంది దీవెనలు అక్కడ పొందుకుంటారు. ఇక్కడ పొందుకోవటం మనందరికీ మంచిదే, తప్పేమీ లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని జీవితాలను దేవుడు ఇతరులకు ఆదర్శవంతముగా ఉంచినప్పుడు ఆ విషయంలో అధికమైన బాధను అనుభవించి అర్థం లేనటువంటి ఆలోచనలతో జీవితాలను కొనసాగించనక్కర్లేదు. అర్థవంతమైనటువంటి విశ్వాసము, దేవుడు మనకు నేర్పించినటువంటి భక్తి విధానములో ఉన్న విశేషమైన సంగతులను మనందరం గుర్తించాలి. దేవుని ప్రజలారా, మీలో అనేకులు ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో, దైవ సేవకులైనటువంటి వారు ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఎంత గొప్ప సేవ చేస్తున్నారో, ఉండి లేక, ప్రజలు కలిసి రాక, స్థానిక సంఘములో ఉన్న విశ్వాసులలో కొంతమంది కలిసి రాక, అదో రకమైనటువంటి భావనతో ఉన్నప్పటికీ వారి పట్ల ప్రేమతో, అభిమానంతో, ఆ ప్రాంతం పట్ల భారంతో ఎన్నో సేవలను జరిగిస్తూ, ఎన్నో ప్రతికూలతలను అనుభవిస్తూ సహనంతో ఉండటానికి గల కారణం ఏంటంటే, యాత్రికులము, పరదేశులమై ఉన్నామండి. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, ఈలోపు దేవుని ప్రేమను ప్రజల గుండెలలో స్థాపించాలనే ఉద్దేశంతో పరితపించే వాళ్ళు ఎంతమంది లేరు? బాధ్యత లేని భక్తి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారుగా. బాధ్యత కలిగి భక్తి చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, బాధ్యత లేని భక్తి కార్యక్రమాలను జరిగించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ప్రజలారా, మనందరం గుర్తించవలసింది, మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను జయించి దేవుని సహాయము చేత పరిశుద్ధతలో ముందుకు సాగుతూ ఎంతోమంది జీవితాలను ఉద్ధరించడానికి మనందరం మరింత ప్రభావముతో ముందుకు సాగాలి. ఇప్పటికే ఆ పద్ధతిని అనుసరించే వారిని అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమె